మారుమనువు పెళ్లి రాసిన వారు కె గోపాలరావు గారు. కన్యాకుబ్జ నగరపు రాజు తాళధ్వజుడనే వాడికి పుష్పకేతుడు, చిత్రభానుడు, పింగళుడు అని కుమారులుండేవారు. ఈ ముగ్గురు దక్షిణదేశం చూడాలని బయలుదేరి కొంతకాలానికి స్త్రీరాజ్యం చేరారు. ఈ రాజ్యానికి పుష్పపురం రాజధాని. అక్కడ రత్నమకుట అనే రాణి రాజ్యం చేస్తున్నది. ముగ్గురు రాజకుమారులు ఒక మేడ అద్దెకు తీసుకుని నగరపు వింతలు చూడటానికి తలా ఒక దారిన వెళ్లారు. అందరికన్నా చిన్నవాడు పింగళుడు ఒక వీధి వెంట పోతూ ఒక రాజభవనం ఎదుట ఒక అందమైన ఆడదాని చిత్తరువు వేళ్లాడగట్టబడి ఉండటం చూశాడు. దాని పక్కన ఒక ప్రకటన ఉన్నది. అందులో ఇలా ఉంది: ఈ చిత్తరువు మహారాజరత్నము అనే గొప్ప ఇంటి కన్యది. విద్వాంసులైన యువకులెవరైనా ఆమె పంపే సంకేతాలకు సమాధానాలివ్వగలిగితే ఆమెను పెళ్లాడవచ్చు. ఓడిన వారు పరిచారిక వృత్తి అవలంబించవలసి ఉంటుంది. ఇందుకు సమ్మతించిన వారు గంట వాయించండి. మహారాజరత్నం చిత్తరువు చూడగానే పింగళుడికి ఆమెను పెళ్లాడాలనిపించింది. అతను గంట వాయించాడు. వెంటనే ఇద్దరు దాసీలు వచ్చి అతన్ని సగౌరవంగా లోపలికి తీసుకుపోయి ఒక గదిలో కూర్చోపెట్టి వెళ్లిపోయారు. తర్వాత వారు పళ్ళెంలో ఆకు చిగుర్లు తెచ్చి అతనికి చూపి, వీటికి సమాధానాలివ్వండి అన్నారు. ఎంతసేపు ఆలోచించినా పింగళుడికి ఆ సంకేతాల ఆంతర్యం తెలియలేదు. పింగళుడు ఓడినట్టు ఒప్పుకోక తప్పింది కాదు. వెంటనే కొందరు భటులు వచ్చి అతని చేత ముతక గుడ్డలు కట్టించి పనిచేయటానికి తోటలోకి తీసుకుపోయారు. ఆ రోజు సాయంకాలమయ్యేసరికి పుష్పకేతుడు బసకు తిరిగి వచ్చి తన తమ్ములిద్దరూ రాకపోవటం గమనించాడు. అతను మర్నాడు ఉదయం లేచి వాళ్లను వెతుక్కుంటూ కొత్త వీధుల వెంట బయలుదేరాడు. కొద్దిసేపట్లో అతను కూడా మహారాజరత్నం బొమ్మ కట్టి ఉన్న ఇంటికి వచ్చి ప్రకటన చూశాడు. అక్కడి భటులను విచారిస్తే, మీ పోలికగా ఉండేవాడొకడు నిన్న వచ్చి సంకేతాలు చెప్పలేకపోయాడు, తోటలో పనిచేస్తున్నాడు అని చెప్పారు. ఓడిపోయినవాడు పింగళుడే అయి ఉంటాడని అతనికి నమ్మకం కుదిరింది. తాను ఎట్లాగైనా ఈ మహారాజరత్నాన్ని ఓడించి తమ్ముణ్ణి విడిపించుకోవాలి. కాని పుష్పకేతుడు తొందరపడి గంట వాయించలేదు. పుష్పపురంలో గల గొప్ప పండితుడి పేరు తెలుసుకుని ఆయన వద్దకు వెళ్ళాడు. స్వామి, తమ వద్ద అపూర్వ గ్రంథాలుంటాయని తెలిసింది. ఒకసారి చూడనిస్తారా అని వినయంగా అడిగాడు. పండితుడు ఆదరంతో తన దగ్గర ఉన్న గ్రంథాలన్నిటినీ చూపించాడు. వాటిలో పుష్పకేతుడికి తెలియని గ్రంథం ఒక్కటే ఉన్నది. అది పద్మస్త్రీ అనే బౌద్ధ సన్యాసి రచించిన నాగర సర్వస్వం అనే గ్రంథం. అందులో సంజ్ఞా ప్రకరణం 4-5 సార్లు చదువుకొని పుష్పకేతుడు పండితుడికి ఆ గ్రంథాన్ని ఇచ్చివేసి అతడి వద్ద సెలవు పుచ్చుకుని తిరిగి మహారాజరత్నం ఇంటికి వెళ్లి గంట వాయించాడు. దాసీలు వచ్చి అతన్ని లోపలికి తీసుకుపోయి మర్యాదగా ఒక గదిలో కూర్చోపెట్టి వెళ్లి ఒక పళ్ళెంలో లేత ఆకు చిగుళ్లు తెచ్చారు. వాటిని చూడగానే కుల ప్రశ్నాంకుర స్మృతః అని చదివినది జ్ఞాపకం వచ్చినది. మహారాజరత్నం అతని కులం అడుగుతున్నది. తాను క్షత్రియుణ్ణని అతను సమాధానం పంపాడు. ఇలాగే ఇంకా మరికొన్ని సంకేతాలు వచ్చాయి. అన్నిటికీ పుష్పకేతుడు సరి అయిన సమాధానాలిచ్చాడు. దాసీలు ఆఖరుసారి వచ్చి, మా యజమానురాలు మిమ్మల్ని చూడగోరుతున్నారు అని చెప్పారు. పుష్పకేతుడు వారి వెంట చాలా నడవలు దాటి ఒక అద్భుతమైన గదిలో ప్రవేశించాడు. ఒక బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్న ఒక స్త్రీ అతన్ని చూచి లేచి నమస్కరించి, దయచేయండి, ఇంతకాలానికి నా ప్రశ్నలన్నిటికీ మీరొక్కరే సమాధానం ఇచ్చారు. నేను మిమ్మల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అన్నది నవ్వుతూ. పుష్పకేతుడు ఆమెను చూసి నిర్ఘాంతపోయాడు. ఏమంటే ఈమె మహారాజరత్నం కాదు. మహారాజరత్నం కన్నా కూడా అందంగా ఉండటమే కాక రాజలాంఛనాలు, కిరీటాలు ధరించి కూడా ఉన్నది. ప్రశ్నలు పంపింది నీవా? నీవు మహారాజరత్నానివి కావే అన్నాడు అతను. నేను మహారాజరత్నాన్ని కాను కాని ప్రశ్నలు పంపింది నేనే. నేనీ దేశపు రాణిని. నా పేరు రత్నమకుట. మహారాజరత్నం నా స్నేహితురాలు. నేనే భర్తని వెతుక్కుంటున్నానని ప్రజలకు తెలియకుండా ఉండగలందులకు నా స్నేహితురాలి ఎరుకతో నేనీ పని చేశాను అన్నదామె. ఇందువల్ల నాకు నష్టమేమీ లేదు కాని నా తమ్ముడొకడు నిన్న నీతో ఓడిపోయి తోటలో నౌకరుగా పనిచేస్తున్నాడు. దయ ఉంచి అతన్ని వెంటనే విడుదల చెయ్యి అన్నాడు పుష్పకేతుడు. రత్నమకుట నవ్వి, అతను మీ తమ్ముడా? మా మహారాజరత్నం అతన్ని నిన్ననే చూసి వరించింది. మనతో బాటే వారికి వివాహం అవుతుంది అన్నది. ఇక్కడ ఇలా ఉండగా ఆ కిందటి రోజు నగరం చూడబోయిన చిత్రభానుడికి ఒక విచిత్రమైన అనుభవం జరిగింది. ఆ నగరంలో మణిమంతుడనే కోటీశ్వరుడైన వైశ్యుడున్నాడు.
ఆయనకు లేక లేక ఒక ఆడపిల్ల పుట్టింది. దానికి ఊర్మిళ అని పేరు పెట్టి, ఆ పిల్ల కోసం అనేక మంది దాదులను పెట్టి ఎంతో గారాబంగా పెంచారు. తండ్రి కోటీశ్వరుడు, పిల్ల చక్కని రంభ. అందుచేత ఆమెకు తగిన సంబంధం వెతకటానికి మణిమంతుడు ఎన్నో లక్షలు ఖర్చు చేశాడు. ఆఖరకు సుఖద్వీపంలో ఉండే రత్నపాదుడనే వర్తకుడి కుమారుడితో సంబంధం ఆయనకు నచ్చింది. సంబంధం నిశ్చయమైంది. పెళ్లివారు భారీ ప్రయత్నాలు చేసుకుని బలగంతో సముద్రం మీద తరలి రావాలి గనుక 6 మాసాల వ్యవధిలో ఒక పెళ్లి ముహూర్తం పెట్టి మణిమంతుడు లగ్నపత్రిక పంపాడు. ఆ ముహూర్తాన పెళ్లి జరగకపోతే మరి 3 ఏళ్ల దాకా మంచి ముహూర్తం లేదని కూడా ఆయన పెళ్లివారికి కబురు చేశాడు. పెళ్లి ప్రయత్నాలు చాలా ఆర్భాటంగా జరిగాయి. 10,000 మందికి సరిపడే విడుదులు ఏర్పాటు చేశారు. అనేక వందల ఎకరాల మేర పందిళ్లు వేశారు. అనేక రకాల వాయిద్యాలు, వినోదాలు ఏర్పాటు చేశారు. పెళ్లి రోజు వచ్చింది. పెళ్లికి పిలిచిన జనం వేలాది వేలు వచ్చి పందిట్లో కూర్చున్నారు. కాని పెళ్లివారి జాడ లేదు. ఇంకా లగ్నం 2 గడియలుందనక మణిమంతుడి భటులు సముద్రతీరం నుంచి గుర్రాల మీద వచ్చి పెళ్లివారి పడవలు సముద్రంలో రాళ్లగుట్టలు తగిలి మునిగిపోయినట్టు తెలిసిందని చెప్పారు. మణిమంతుడికి కాలు చెయ్యి ఆడలేదు. ఇన్ని ప్రయత్నాలు చేసి ఇన్ని వేల మందిని పిలిచి పెళ్లి ఎలా ఆపటం? ఆయన పెళ్లి చూడవచ్చిన వారి మధ్యకు వెళ్లి చుట్టూ కలయ చూశాడు. ఆయన కన్ను చిత్రభానుడిపై పడింది. ఆయన అతన్ని అవతలకు పిలుచుకుపోయి జరిగిందంతా చెప్పి, నాయనా, నా పిల్ల మెడలో పుస్తె కట్టి నా పరువు కాపాడు. నాకు 10 కోట్ల ధనం ఉంది. ఒక్కతే పిల్ల, అందంలో నీకు తీసుకుపోదు అని ప్రాధేయపడ్డాడు. చిత్రభానుడు తాను ఫలానా రాజు కొడుకునని చెప్పి ఊర్మిళ్లను చేసుకోటానికి అంగీకరించాడు. పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిన 7వ రోజున పెళ్లివారు 10,000 మందితో తరలివచ్చారు. మణిమంతుడి గుండె గుబేలన్నది. ఆయన రత్నపాదుడి వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పుకున్నాడు. ఇదంతా నీ కల్పనే. సముద్రంలో కొండలు తగిలి పడవలు చిల్లులు పడ్డ మాట నిజమే. ప్రాణాలు కాపాడుకోవటానికి విలువైన సరుకులు సముద్రంలో వేసి కీలు పూసి రంధ్రాలు బిగించి ఎలాగో చేరాం. ఇంత ప్రయాసపడి వస్తే మాకింత అవమానం చేస్తావా? ఎవరనుకున్నావు? అని రత్నపాదుడు కేకలు వేశాడు. ముహూర్తం దాటి మీరు వచ్చి మాత్రం ఏం లాభం? అన్నాడు మణిమంతుడు. పెళ్లికి ముహూర్తమంటూ ఒకటి ఉందా ఏమిటి? ఎప్పుడు పెళ్లి అయితే అప్పుడే ముహూర్తం అన్నాడు రత్నపాదుడు. ఈ మాట వినేసరికి మణిమంతుడికి ఓర్పు పోయింది. ఇద్దరూ గట్టిగా పోట్లాడుకున్నారు. చూడు నిన్నేం చేస్తానో అని రత్నపాదుడు బెదిరించాడు. ఆ మనిషితో మాట్లాడటం వృధా అనుకుని మణిమంతుడు ఇంటికి తిరిగి వచ్చాడు. కాని ఆయన మనసు పీచుపీచుమంటూనే ఉన్నది. రత్నపాదుడి వెంట 10,000 మంది ఉన్నారు. వాళ్ళు తన ఇంటి మీద పడి ఏం అఘాయిత్యం చేస్తారో అని భయపడ్డాడు. తన మామగారికి ఆపదగా ఉందని తెలిసి చిత్రభానుడు అండగా ఉండి, నీకేం భయం లేదు, భయపడకు అన్నాడు. మణిమంతుడు భయపడ్డట్టే రత్నపాదుడి మనుషులు 10,000 మంది కర్రలు తీసుకుని మణిమంతుడి ఇంటి మీద పడ్డారు. వేసిన పందిళ్లు ఇంకా విప్పలేదు. పెళ్లికి వచ్చిన బంధువులింకా వెళ్లిపోలేదు. మణిమంతుడు హడలిపోయాడు. కాని చిత్రభానుడు కత్తి దూసి 10,000 మందికి ఎదురు వెళ్లి సాహసించి ముందుకు వచ్చిన వాడినల్లా నరికాడు. కొందరు చచ్చి కొందరు గాయపడేసరికి మిగిలిన వారు పారిపోయారు. అప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వచ్చిన దారి పోక రత్నపాదుడు ఆస్థానానికి వెళ్లి మణిమంతుడిపై ఫిర్యాదు చేశాడు. రత్నపాదుడు మణిమంతుడు చెప్పినదంతా విని రాణి తీర్పు చెప్పలేక ఈ నేల మీరే విచారించండి అని భర్తను కోరింది. పుష్పకేతుడు మణిమంతుడి అల్లుడి సాక్ష్యం కూడా వినాలనుకున్నాడు. అతన్ని కోసం భటులు వెళ్లి తిరిగి వచ్చి మహాప్రభు ఆయన రానన్నాడు అని చెప్పారు. పుష్పకేతుడి జవాబు విని మండిపోయి పింగళుణ్ణి మరికొందరు సైనికులను వెంటపెట్టుకుని మణిమంతుడి ఇంటికి బయలుదేరాడు. తనను తీసుకుపోటానికి సైన్యం వస్తుందని గ్రహించి చిత్రభానుడు కత్తి దూసి వీధిలో నిలబడ్డాడు. కాని తీరా వాళ్లు సమీపించాక అన్నదమ్ములు ఒకరినొకరు గుర్తించుకుని ఆశ్చర్యపడ్డారు. చిత్రభానుడు కూడా తన సోదరుల కథ విని చాలా సంతోషించాడు. తర్వాత పుష్పకేతుడు రత్నపాదుడి నేరం విచారణ పూర్తి చేసి అతనిదే తప్పైనప్పటికీ అనేక విధాలా నష్టపడి ఉండటం చేత శిక్షించక అతనికి కలిగిన నష్టం కింద మణిమంతుడి చేత కొంత పరిహారం ఇప్పించి పంపేశాడు. బేతాళ కథలు నష్టమైన విద్య. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని మళ్లీ శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ హాయిగా హంసతూళిక తల్పాన పడుకొని నిద్రపోవలసిన నీవు ఈ విధంగా ఉపాసకుడిలాగా ఎందుకు శ్రమ పడుతున్నావో నాకు తెలియదు.
ఉపాసనలు ఎల్లప్పుడూ ఫలించవు. దానికి దృష్టాంతంగా ఒక విచిత్రమైన కథ చెప్పుతాను విను అంటూ ఈ విధంగా కథ ఆరంభించాడు. పూర్వం ఉజ్జయిని నగరాన్ని చంద్రప్రభుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు దేవస్వామి అనే బ్రాహ్మడు మంత్రిగా ఉండేవాడు. ఎంతో ధనికుడైన ఆ మంత్రికి చంద్రస్వామి అనే ఒక కొడుకు ఉండేవాడు. వాడు చిన్నతనంలో సరిగానే చదువుకున్నాడు కాని పెద్దవాడవుతూనే జూదంలో పడిపోయాడు. అతనికి రాత్రింపగళ్ళు జూదం ఆడటం తప్ప ఇంకొక ఆలోచనే లేదు. ఒకనాడు అతను ఒక వీధిని పోతూ ఉండగా ఒక జూదపు అంగడి కనిపించింది. జూదగాళ్ల సందడి విని చంద్రస్వామి ఆ అంగడిలో ప్రవేశించాడు. నలుగురితో పాటు తాను కూడా జూదం ఆడసాగాడు. దురదృష్టం వల్ల అతని దగ్గర ఉన్న డబ్బంతా పోవటమే కాక అతను మిగిలిన వాళ్లకు బాకీ పడ్డాడు కూడా. వాళ్ళు సొమ్మిమ్మన్నారు. అతనెవరో వారికి తెలియదు. నేను మంత్రిగారి కొడుకును, అంత తొందర చెయ్యరు. కాని ఆ మాట వాళ్లతో చెబితే తాను జూదం ఆడుతున్న సంగతి తండ్రికి తెలిసి తన పరువు, తండ్రి పరువు కూడా పోతుందని చంద్రస్వామి ఏమీ అనక అన్నిటికీ తల ఒగ్గి ఊరుకున్నాడు. జూదరులు చంద్రస్వామి మీద ఆగ్రహించి కర్రలతో మెత్తగా తన్నారు. చంద్రస్వామి స్పృహ తప్పినట్టు పడిపోయాడు. జూదపు అంగడివాడు రాత్రిదాకా చూశాడు. పడిపోయిన చంద్రస్వామి కదలనే లేదు. అతను చచ్చిపోయి ఉంటాడని ఆ అంగడివాడికి భయమేసింది. అందుచేత వాడు అర్ధరాత్రి వేళ తన నౌకర్లను పిలిచి వీణ్ణి తెల్లారేలోపుగా అడవిలో ఏ పాడు నుయ్యో చూసి పారేసిరండి అని చెప్పాడు. నౌకర్లు చంద్రస్వామిని మోసుకుని చీకటిలో అరణ్యానికి వెళ్లారు. ఎంత దూరం వెళ్లినా వారికి పాడుపడిన నుయ్య కాని గొయ్యి కాని కనపడలేదు. బరువేమో అడుగు అడుగుకు హెచ్చుతున్నట్టు తోచింది. ఈ శవాన్ని ఇంకా ఎంత దూరం మోస్తాం? ఇక్కడెక్కడా నుయ్యి లేదు. వీణ్ణి ఇక్కడే వదిలిపోయి మన యజమానితో నూతిలో పారేశామని చెప్పేద్దాం అని కూడబలుక్కొని నౌకర్లు చంద్రస్వామిని అడవిలో ఒక చోట పడేసి తిరిగి వెళ్లిపోయారు. వెంటనే చంద్రస్వామి లేచాడు. కాని దెబ్బలతో శరీరమంతా నుజ్జు అయి ఉన్నది. అతను బాధతో నడుచుకుంటూ తెల్లవారేసరికి ఒక యోగి ఉండే ఆశ్రమం చేరాడు. యోగి అతన్ని చూడగానే రా నాయనా, శోషపోయినట్టున్నావు. నీకు కావలసిన భోజనం ఇస్తానురా అని ఆహ్వానించాడు. నట్టడివిలో ఉండే ఈ జడదారి తనకు కావలసిన భోజనం ఎలా పెడతాడా అని చంద్రస్వామి ఆశ్చర్యపడ్డాడు. కాని ఆ యోగి అనేక సిద్ధులు కలవాడు. ఆయన ఒక శక్తిని ఆవాహన చేసి ఈ అతిథికి ఆతిథ్యం చెయ్యి అన్నాడు. వెంటనే చంద్రస్వామి చుట్టూ ఒక బంగారు నగరం ప్రత్యక్షమైంది. అతని ఎదుట ఒక దివ్య భవనం కనిపించింది. ఆ భవనంలో నుంచి అనేక మంది స్త్రీలు వచ్చి అయ్యా దయచేయండి అని చంద్రస్వామిని ఆహ్వానించారు. అతను వారి వెంట వెళ్ళాడు. వారు అతని చేత చక్కగా స్నానం చేయించి కట్టుకోటానికి వెలలేని బట్టలిచ్చారు. అతని శరీరానికి అగరుగంధం పూశారు. తర్వాత అతనికి దివ్యమైన భోజనం పెట్టారు. భోజనం చేసేటప్పుడు ఒక దివ్య సుందరి వచ్చి అతని సరసనే కూర్చొని భోజనం చేసింది. భోజనం చేసి అతను హంసతుళికా తల్పం మీద పడుకుని నిద్రపోయాడు. బడలిక తీరి నిద్రలేచాక తాపీగా ఆ యువతిని గురించి విచారించుదామనుకున్నాడు. కాని అతను నిద్రలేచి చూసేసరికి ఎదురుగా యోగి ఉండే పర్ణశాల, చుట్టూ అడవి మాత్రమే ఉన్నది. నగరం లేదు, స్త్రీలు లేరు, భవనాలు లేవు. యోగి అతని దగ్గరకు వచ్చి ఏం నాయనా, ఆతిథ్యంలో ఏ లోటు రాలేదు కదా? నీకు అంతా సుఖంగా జరిగిందా అని అడిగాడు. తమ దయ వల్ల అంతా సుఖంగానే జరిగింది. కాని నేనొక దివ్య సుందరిని చూశాను. ఆమెతో పరిచయం చేసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది అన్నాడు చంద్రస్వామి. పిచ్చివాడా, నీవు చూసిందంతా నిజమనుకున్నావా? అది నా విద్యా ప్రభావం చేత సృష్టించిన భ్రమ మాత్రమే అన్నాడు యోగి నవ్వుతూ. అయితే నా మీద దయ ఉంచి ఆ విద్యను నాకు కూడా దయచేయించండి మహానుభావ అని చంద్రస్వామి యోగిని వేడుకున్నాడు. నాయనా, ఈ విద్య సులువుగా అబ్బేది కాదు. దీనికోసం నీవు ప్రయత్నించలేవు. దీనికోసం నీటిలో మునిగి జపం చెయ్యాలి. ఈ జపంలో ఉన్న సాధకుణ్ణి మాయ చుట్టేస్తుంది. తాను మళ్ళీ పుట్టినట్టు, పెరిగి పెద్దవాడై పిల్లలను కనినట్టు భ్రమ కలుగుతుంది. అదంతా నిజమే అనుకొని వాడు తన సాధనను మరిచిపోతాడు. అలా మరిచిపోకుండా ఎవడైతే 24 పాటు ఆ భ్రమ జీవితం గడిపి ఆ భ్రమలోనే అగ్నిప్రవేశం చేస్తాడో అటువంటి సాధకుడు విద్యను సాధించి నీటి నుండి బయటకు వస్తాడు. సామాన్యులకు ఈ విద్య సిద్ధించదు అన్నాడు. చంద్రస్వామి మొండిపట్టు పట్టి అలా కాదు, విద్య నేను సిద్ధింపచేసుకుంటాను, మీరు అనుగ్రహించండి అన్నాడు. నీకు విద్య సిద్ధించకపోతే నీ సాధన విఫలం కావటమే కాక తగని వాడికిచ్చినందుకు నేను సాధించిన విద్య కూడా నష్టమైపోతుంది సుమా అని యోగి చంద్రస్వామిని హెచ్చరించాడు. తమకు ఎలాంటి నష్టమూ నేను కలుగనివ్వను అన్నాడు చంద్రస్వామి. యోగి అతని మాట తీసివేయలేక విద్యనివ్వటానికి నిశ్చయించుకుని
సరే, నీవు నీటిలో మునిగిన తర్వాత అగ్నిప్రవేశం చేయవలసి వచ్చినప్పుడు నేను హెచ్చరిక చేస్తాను. సంకోచించకుండా అగ్నిప్రవేశం చెయ్యి. ఒకవేళ అది భ్రమేనన్న విషయం మరిచిపోతే నేను హెచ్చరించినప్పుడైనా జ్ఞప్తికి తెచ్చుకో అన్నాడు. అందుకు చంద్రస్వామి సరేనన్నాడు. తర్వాత యోగి తాను స్నానం చేసి చంద్రస్వామి చేత స్నానం చేయించి ఒక మంత్రం ఉపదేశించి నీటిలో మునిగి కూర్చొని మంత్రం జపించమన్నాడు. అంతా యోగి చెప్పినట్టే జరిగింది. తాను ఒక బ్రాహ్మడి ఇంట పుట్టినట్టు చంద్రస్వామికి తోచింది. తర్వాత అతను పెరుగుతూ ఉపనయనం చేసుకుని విద్యాభ్యాసం సాగించాడు. తర్వాత అతనికి పెళ్ళయింది. అతనికి పిల్లలు కలిగారు. వారు పెరిగి పెద్దవారవుతున్నారు. అతని జీవితం అన్ని విధాలా సుఖంగా జరిగిపోతున్నది. ఇంతలో చంద్రస్వామికి గురువు చేసిన హెచ్చరిక వినపడింది. తాను విద్యాసిద్ధి కోసం జపం చేస్తున్న సంగతి స్ఫురణకు వచ్చింది. ఇక అగ్నిప్రవేశం చేయాలి. ఆ భ్రమలోనే అతను అగ్నిప్రవేశానికి అంతా సిద్ధం చేశాడు. కాని అతని బంధువులు, పెద్దలు, భార్య, బిడ్డలు చుట్టూ మూగి అయ్యయ్యో వద్దు వద్దు అని ఆక్రోశించసాగారు. అతనికి భయం పుట్టింది. నేను చచ్చిపోతే వీరంతా ఏమవుతారు అనుకున్నాడు. యోగి అగ్నిప్రవేశం చేయమన్న మాట జ్ఞాపకం వచ్చింది. ఆయన తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో అని సందేహం కలిగింది. అయినా చంద్రస్వామి మనస్సు రాయి చేసుకుని అగ్నిలో ప్రవేశించాడు. కాని అగ్ని కాలలేదు. చంద్రస్వామి నీటిలో లేచి నిలబడ్డాడు. అతడికి భ్రమ అంతా వదిలిపోయింది. ఒడ్డున నవ్వుతూ యోగి నిలబడి ఉన్నాడు. చంద్రస్వామి యోగి వద్దకు వచ్చి నమస్కరించి, స్వామి, అంతా తమరు చెప్పిన ప్రకారమే చేశాను. కాని అగ్నిప్రవేశం చేసినప్పుడు అగ్ని చల్లగా ఉందేం అని అడిగాడు. నువ్వేదో తప్పు చేసి ఉంటావు. అగ్ని చల్లగా ఉండటమేమిటి? ఆశ్చర్యంగా ఉంది అన్నాడు యోగి. నేను సరిగా తమరు చేయమన్నట్టే చేశాను అన్నాడు చంద్రస్వామి. నిజం ఇప్పుడే తెలుసుకుందాం అంటూ యోగి తన విద్యను ఆవాహన చేశాడు. కాని విద్య రాలేదు. యోగి కంటనీరు పెట్టుకుంటూ, నీకు విద్య రాకపోగా నాకు వచ్చినది కూడా పోయింది అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, చంద్రస్వామి అంతా సరిగానే చేశాడు కదా, అతనికి విద్య ఎందుకు రాలేదు? గురువుకున్న విద్య కూడా ఎందుకు పోయింది? ఈ సందేహం నాకు తీరలేదు. తెలిసి కూడా నా సందేహం తీర్చకపోయావో నీ శిరస్సు పగిలిపోతుంది అన్నాడు. నా చేత మాట్లాడించటానికి అడుగుతున్నావు కాని ఇందులో సందేహానికి అవకాశం ఏమున్నది? చంద్రస్వామి తన భ్రమను నిజమనుకుని అగ్నిలో దూకటానికి పస్తాయించాడు. ఆ కారణం చేతనే అతనికి విద్య దక్కలేదు. అపాత్రుడికి విద్య ఇచ్చిన కారణం చేత గురువుకుండిన విద్య కూడా నష్టమైపోయింది అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. జాలరి రాజు రాసిన వారు ఎన్ నాగేశ్వరరావు గారు. ఉజ్జయిని నగరంలో గంగపుత్రుడు అనే జాలరి యువకుడు ఉండేవాడు. వాడికి తల్లి తప్ప నా అనేవాళ్ళెవరూ లేరు. వాడు తల్లిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ ఎదుటివారికి చేతనైన సహాయం చేస్తూ కాలం గడపసాగాడు. ఒకనాడు గంగపుత్రుడు చేపల వేట కోసం పడవలో సముద్రం మధ్యకు చేరుకుని వల విసిరాడు. ఇంతలో సముద్రం అల్లకల్లోలమైంది. ఉవ్వెత్తున అలలు లేచి వాడి పడవను తలకిందులు చేశాయి. నీళ్లలోకి విసిరేయబడ్డ గంగపుత్రుడు ప్రాణాలు కాపాడుకోవటం కోసం ప్రయత్నించసాగాడు. మెల్లగా సముద్రం శాంతించింది. దూరంలో మునిగిపోయిన ఒక నౌక కనిపించటంతో వాడు ఈదుకుంటూ వెళ్లి అంతగా లోతులేని నీళ్లలో ఉన్న ఆ నౌకను చేరుకున్నాడు. అది చాలా పురాతనమైన నౌక. నౌకలో మృతుల అస్థిపంజరాలు కొన్ని కనిపించాయి. ఒక మూలగా పెద్ద పెద్ద చెక్కపెట్టెలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా మణులు, మాణిక్యాలు, బంగారు నాణేలు బయటపడ్డాయి. అంత సంపద మహారాజు ఖజానాలో సైతం ఉంటుందా అన్న అబ్బురపాటుకు లోనైన గంగపుత్రుడు కొన్ని బంగారు నాణేలు తీసి మూట కట్టుకుని నడుముకు చుట్టుకున్నాడు. నౌక ఉన్న ప్రాంతాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడు. తర్వాత అలల మీద తేలుతూ కనిపించిన ఒక తెప్ప సహాయంతో ఒడ్డుకు చేరుకున్నాడు. గంగపుత్రుడు తెచ్చుకున్న బంగారు నాణాలతో కొంతకాలం సుఖంగా గడిచిపోయింది. వాడికి తరచూ నౌకలోని సంపద గుర్తుకు వస్తూ ఉండేది. మరికొన్నాళ్లకు తెచ్చుకున్న బంగారు నాణేలు అయిపోవటంతో వాడు మళ్లీ నౌక నుంచి మరికొన్ని నాణేలు తెచ్చుకోవాలనుకున్నాడు. 2-3 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుని పడవలో సముద్రంలోకి బయలుదేరాడు. చాలాసేపు పయనించి నౌక మునిగి ఉన్న ప్రాంతాన్ని చేరుకున్నాడు. పడవకు లంగరు వేసి నీళ్లలోకి దూకాడు. నౌకలోకి చేరిన గంగపుత్రుడు కొన్ని బంగారు నాణేలు తీసుకుని బయలుదేరబోతూ ఉండగా, మిత్రమా, నాకో సహాయం చేయగలవా అన్న కంఠస్వరం వినిపించింది. ఉలిక్కిపడిన గంగపుత్రుడు వెనక్కు తిరిగి చూశాడు. ఒక అస్థిపంజరం కదులుతూ కనిపించింది. అవును మిత్రమా, మాట్లాడుతుంది నేనే. నేను మునిగిపోయిన ఈ ఓడ
సరంగును. నా వాళ్ళు దరిద్రంతో అష్టకష్టాలు పడుతున్నారు. వాళ్ళను వదిలి పంచభూతాలలో కలిసిపోలేక ఇలా నౌకలోనే ఉంటున్నాను. నువ్వు ఇక్కడి సంపదలోని కొంత భాగాన్ని వాళ్లకు అందజేశావంటే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను అన్నది. నీ కోరిక తప్పక నెరవేరుస్తాను అని చెప్పిన గంగపుత్రుడు మరికొన్ని బంగారు నాణేలు తీసుకుని అతడి వారసుల వివరాలు అడిగి తెలుసుకుని అక్కడ నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ తర్వాత చనిపోయిన ఓడ సరంగు వారసుల వివరాలు ఆరా తీశాడు. వాళ్ళు పుట్టెడు దరిద్రంతో కష్టాలు అనుభవిస్తున్నారు. తాను ఎవరైనది బయటపెట్టకుండా రహస్యంగా వారికా బంగారు నాణేలు అందజేశాడు. మరికొన్నాళ్లకు తర్వాత వెళ్లి చూస్తే వాళ్ళందరూ సంతోషంగా కనిపించారు. అప్పుడు గంగపుత్రుడికి ఒక సత్యం స్ఫురించింది. రాజ్యంలో చాలా మంది పేదరికంతో మగ్గుతున్నారు. వాళ్ళందరికీ సహాయం చేయాలనిపించింది. పడవలో సముద్రంలోకి వెళ్లి నౌక నుంచి పెద్ద మొత్తంలో బంగారం తెచ్చి పేద సాదలకు రహస్యంగా అందజేశాడు. దాంతో వాళ్ళ దరిద్రం తీరింది. ఇలా ఉండగా రాజ్యంలోని కొందరు ఉన్నట్టుండి స్థితిమంతులైపోతున్నారని, దానికి కారణం తెలియటం లేదని వేగులు రాజు వేళాంగుడికి సమాచారం అందించారు. అది రాజుకు అమితాశ్చర్యం కలిగించింది. అలాంటి వారికి ఎవరో రహస్యంగా సహాయం చేస్తూ ఉంటారని, అలా చేస్తున్న వారెవరో కనుగొనమని రాజు మంత్రిని ఆదేశించాడు. మంత్రి ఈ విషయం కనుగొనటానికి మరికొంతమందిని నియమించాడు. ఆ పని గంగపుత్రుడు చేస్తున్నాడన్న సంగతి పక్షం రోజుల్లో బయటపడింది. ఒక జాలరి ఎక్కడి నుంచి అంత బంగారం తెస్తున్నాడు? తెచ్చిన బంగారాన్ని తను ఉంచుకోకుండా పేదలకు ఎందుకు పంచిపెడుతున్నాడు? ఇందులో ఆంతర్యం ఏదో ఉందని భావించిన రాజు గంగపుత్రుణ్ణి పిలిపించి వివరణ అడిగాడు. గంగపుత్రుడు, మహారాజా, కొన్నేళ్ల క్రితం చేపలు పట్టడానికి వెళ్లిన నేను ప్రమాదవశాత్తు నడి సముద్రంలో మునిగిపోయినప్పుడు సముద్ర జలాలలో ఎప్పుడో మునిగిపోయిన నౌకను చూశాను. అందులో బంగారు నాణేలు ఉండటం గమనించి కొంత తెచ్చుకొని సొంతానికి వాడుకున్నాను. ఆ తర్వాత నౌకలోని ఒక ప్రేతాత్మ కోరిక మేరకు పేదరికంతో అలమటిస్తున్న అతడి బంధువులకు కొంత బంగారం తెచ్చి ఇచ్చాను. వాళ్ళు దరిద్రం నుంచి బయటపడి సుఖజీవనం సాగించటం నాకెంతో తృప్తిని, ఆనందాన్ని కలిగించింది. అందువల్ల నిరుపేదలకు బంగారం తెచ్చి ఇవ్వటం మొదలుపెట్టాను అన్నాడు. ఆ మాట వినగానే సభలోని మంత్రి భుజంగరాయుడు లేచి నిలబడి ఆవేశంతో ఊగిపోతూ, ఈ జాలరి సముద్రంలో కనిపించిన సంపదను మహారాజుకు తెలియపరచకుండా సొంతానికి వాడుకున్నాడు. అంతటితో ఆగకుండా రాజుగారి అనుమతి లేకుండా దానిని తనకు ఇష్టమైన వారికి అందించి తాను రాజుకన్నా గొప్పవాడని చూపుకోవటానికి ప్రయత్నించాడు. ఇది అంతకన్నా ఘోరం అన్నాడు. మంత్రి ప్రజల సమస్యలను రాజుగారి దృష్టికి రానియకుండా అడ్డుపడుతూ తను మాత్రం విలాస జీవితం గడుపుతున్న స్వార్థపరుడు. అతడి మాటలు విన్న రాజు గంగపుత్రుడి కేసి చూస్తూ, నౌకలోని సంపద గురించి నాకెందుకు తెలియచేయలేదు అని అడిగాడు. నౌకలోని సంపద గురించి మొదట తమకు తెలియపరచాలని అనుకున్నాను. అయితే ఖజానాలో సంపదలు మూలుగుతున్న మన రాజ్యంలోనే కొందరు కటిక దరిద్రం అనుభవిస్తున్నారు. అంటే తమ దృష్టి వాళ్ళ మీదకి సారించలేదనే కదా అర్థం. ఇప్పుడు కొత్తగా సంపదలు వచ్చినా అవి పేదలకు అందగలవన్న నమ్మకం లేకే ఆ సహాయం ఏదో నేనే రహస్యంగా చేయటానికి పూనుకున్నాను. అది అపరాధమని భావిస్తే ప్రభువులు క్షమించాలి అన్నాడు గంగపుత్రుడు వినయంగా. వాడి మాటలు విన్న రాజు కొంతసేపు మౌనంగా ఆలోచించాడు. ఆ తర్వాత తల పంకించి, గంగపుత్ర, అంతులేని సంపదలు చూసి కూడా ఆశకు పోకుండా నిరుపేదలకు సహాయం చేసిన నీ పరోపకార బుద్ధి శ్లాఘనీయం. అంతేకాదు నీ చర్యతో నా కళ్ళు తెరిపించావు. నేను ప్రజల గురించి అంతగా పట్టించుకోపోవటానికి ప్రధాన కారణం నా వృద్ధాప్యం. నా వయోభారాన్ని అడ్డంగా పెట్టుకుని మంత్రి వంటి వారు చేస్తున్న అవాంఛనీయ కృత్యాలు నేను ఎరుగనిది కాదు. సంతానం లేని నేను తగున వారసుడి కోసం అన్వేషిస్తున్నాను. విద్యాగంధం లేకపోయినా ప్రజల క్షేమమే పరమావధిగా భావించే నిన్ను మించిన వారసుడు మరొకడు ఉండడు. నా కోరిక మన్నించి రాజ్యభారం స్వీకరించు. రాజగురువు నేను నీకు తగిన సలహాలిస్తాము. ఈ క్షణమే భుజంగరాయుణ్ణి మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నాను అన్నాడు. రాజు మాటలకు సభికులు హర్షధ్వానాలు చేశారు. ఆ తర్వాత గంగపుత్రుడి నాయకత్వంలో నౌకలోని సంపదలు రాజధానికి తరలించబడ్డాయి. నదులకు ఆనకట్టలు కట్టి కాలువలు తవ్వించి నీరు మళ్లించటంతో ఉజ్జయిని సస్యశ్యామలమైంది. అనతి కాలంలోనే పేదరికం నిర్మూలించబడింది. ఒక శుభముహూర్తాన గంగపుత్రుడికి రాజ్య పట్టాభిషేకం జరిగింది. అతడు జాలరి రాజుగా పేరు గడించాడు.